ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. మీరు అక్కడ గంటను కొడితే ఇక్కడ తాత గంట పగలాలి. ఏమంటారు? అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలకే సరిపోయిందట. పింఛన్ పడ్డదిగా 500 ఇస్తే కొత్త బిట్ల సినిమా వచ్చిందంట, చూసి వస్తా. నా కొడుకు తీర్థం పోతే ఎరి నా కొడుకు ఎంట పడ్డాడంట. నీకన్నా బిచ్చగాడు ఉన్నాయం రా. నువ్వు పైసలు అడగంగానే 2-3 పీకి ఇచ్చింటాడుగా మీ తాత. నా డాడీ బేటే, నాకు బీపీ పెరిగితే ఒక్క పాన్ వేసుకుంటే చాలు. తమ్ముడు పర్సనల్స్ వద్దు, మళ్ళీ నేను గుక్క పెట్టి ఏడుసా చెప్తున్నా. ఎవడ్రవాడు పంకజంతో మంచి మూడ్ లో ఉన్నప్పుడు అమ్మో ఈ కలర్ కోడి పిల్లగాడు ఇటే వస్తుంది, వేడికి కనబడ్డాను అనుకో భాయ్ బేటే అని మాటలతో చంపి మింగుతాడు. తాత నువ్వు బాగానే ఉన్నావా? నీ వట్టలు గిట్టలు అటు ఇటు ఏం పోలేదుగా, మంచిగానే ఉన్నావా? నాకేమైంది, నేను మంచిగానే ఉన్నా. నువ్వే కొట్టుకుని గుడ్డి ముస్స లెక్క అయినావు. అయినా ఏమైందిరా, ఇప్పుడు లేని మంచుకున్నావా, మొగ్గ గుడిసినవా అని అడుగుతున్నావు. కొంపదీసి నా పెన్షన్ పైసలు పడ్డాయని తెలిసిందా? అయినా నా పెన్షన్ డబ్బులు పడంగానే భలే వాసన వస్తుందిరా మీకు. కుక్కకు ముక్క వాసన వచ్చినట్టు. అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలకే సరిపోయిందట. నీ అవ్వ నీకు గనక వస్తుంది పింఛన్ అని ఎప్పుడైనా 500 అడిగితే చెట్టు మీద పిట్ట అరిచినట్టు అరుస్తావు కీచుకీచుమని నా మీద. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా దగ్గర వచ్చి నా మీద ఉర్రుతున్నావు ఏంట్రా? ఉర్రంగా పుట్టిన పాడుకావు. నువ్వు ముందు ఎందుకు వచ్చావో చెప్పరా. నువ్వేదో ఆంటీలను సెట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసావంటగా. నేను 3-4 ఆంటీలను సెట్ చేసుకోపోదామని వచ్చిన. లేకపోతే ఏందే తాత, మొగుడిని చంపి మంది పెళ్లిలో మంగళహారతి పట్టినట్టు నేను ఎందుకు వస్తున్నా నీ దగ్గరికి? నీకు పింఛన్ పడ్డదిగా 500 ఇస్తే కొత్త బిట్ల సినిమా వచ్చిందంట, చూసి వస్తా. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమానలే. అట్లయితే ఇంకో 500 కల్పిస్తా. నువ్వు మళ్ళీ వీడికి రాకురా. అటు నుంచి అటే ఏటైనా మింగి. అంగట్లో అయ్యా అంటే ఎవరికి పుట్టినవరా లంజ కొడుక అన్నాడంట. గౌరవం గజ్జెకేడిస్తే వీపు గువ్వకేడ్చిందట. ఏంది తాత నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు? నేనేమైనా బిచ్చగాన్ లెక్క కనిపిస్తున్నానా? నీ పింఛన్ పడ్డ ప్రతిసారి వస్తున్నానా? ఎప్పుడో ఒకసారి వస్తున్నా. నువ్వు సామాన్యుడు కాదురా. తిక్క నా కొడుకు తీర్థం పోతే ఎరి నా కొడుకు ఎంట పడ్డాడంట. నీకన్నా బిచ్చగాడు ఉన్నాయం రా. వాడికి 1 రూపాయి ఇసినా తీసుకుని మళ్ళా తిరిగి రాడు. మీరు బిచ్చగాలను మించిపోయారు. 1 నెల పింఛన్ డబ్బులు నువ్వు దింకపోతే 1 నెల ఆ రాఖీగాడు దింకపోతాడు. మీ బిచ్చగల బతుకుని మింగా. అయ్యా తాత, రాఖీగాడు ఈడికొచ్చిండా? వాడు ఇంటికొచ్చి 4 నెలలైతుంది. 4 నెలలేంట్రా పువ్వ, ధనియాలు దంగలేదు గాని దాని కూర కమ్మగున్నది అన్నాడు. నా పెన్షన్ పడ్డ ప్రతిసారి కుక్కకు ముక్క వాసన వచ్చినట్టు ప్రతి నెల రాఖీగాడు వచ్చి నా దగ్గర నుంచి 500 దింకపోతుంటే నీ అవ్వ నవ్వలేని కోడి ఇల్లు ఎక్కి కూసిందంట. తాత వాడు ఈసారి ఇక్కడికి రాగానే ఇంటికి రా అని చెప్పు. డాడీ వాడి కోసం వెతుకుతున్నాడు. వాడు కనబడితే వాడి గువ్వం పెగల మింగుతాడు అనుకుంటా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నన్ను. మీ నాన్న బిత్తిరి ముఖానికి బియ్యపు రొట్టెలు ఎక్కువ అన్నట్టు పిల్లాడిని ఇంతగానం భయపెట్టిస్తాడా? అబ్బా వాడు ఇంట్లో నుంచి మింగేసిందే మీ నాన్న వల్ల. అరే మీ నాన్నకు తండ్రిని రా నేను. నన్ను ఎప్పుడైనా ఎట్లున్నావు అని అడిగిండారా? ఆ పింఛన్ పడకపోతే మీరు కూడా రారు కావచ్చు మీ నాన్న లెక్క. మీ ముక్కులో నా ఏం కొడుక, చేతిలో బొచ్చ పట్టుకుని బిచ్చగాడు ఊరంతా తిరిగినట్టు ఏటో బలాదూర్ తిరిగి వస్తున్నావు. ఒక్కడైనా రూపాయి వేసినాడా? అరే ఏంట్రా ఇది? ఇంటికి రాగానే ఎందుకు డాడీ కుక్క ఊరినట్టు ఊరుతున్నావు? తాత దగ్గరికి పోయి వస్తున్నావు, ఊరంతా తిరిగి రాలేదు. అరే తాత దగ్గరికి పోయినావా? అచ్చా, తాతకి పింఛన్ పడ్డదిగా అందుకే పోయి ఉంటావు. నువ్వు పైసలు అడగంగానే 2-3 పీకి ఇచ్చింటాడుగా మీ తాత. ఇచ్చిండు. ఆ పీకి ఇచ్చింది నీ మొక్కులో పెడతా అని ఇచ్చిండు. రాఖీగాడు తాత దగ్గరికి ప్రతి నెల తాత పింఛన్ డబ్బులు దెంగి తినడానికి వస్తున్నాడంట డాడీ. అమ్మ నా కొడుకు బట్ట, ఇంటికి వస్తే వంగబెట్టి మింగుతా అని తాత దగ్గరికి పోతున్నావా? నువ్వు ఇంటికి రావాలి, మూట గట్టి రాడ్డుతో మింగుతా. నన్ను ఇక్కడ ఎవరో తలుచుకుంటున్నారు అనుకుంటా. నువ్వే నా డాడీ బేటీ? ఓ నీ బేటీ గువ్వని చచ్చిపోయిన సారిగాడు నువ్వు మొత్తం గిట్లయినవిందిరా. ఆ బొక్కలు పడ్డ చొక్క అయింది, చినిగిపోయిన పాయింట్ ఏందిరా? అది బొక్కలు పడ్డ చొక్క, చినిగిన పాయింట్ కాదు బేటీ, దాన్ని స్టైల్ అంటారు డాడీ బేటీ. ఎవరా నీకు బేటే? నీకు నేను కొడుకునా? నాకు నువ్వు కొడుకువా? నీ అవ్వ సిటికి పోయి అడ్డమైన గడ్డి తిని అన్ని అడ్డంగాలు మాట్లాడుతున్నావురా బాడుకావు. అరే ఎందుకు బేటే కోపం తెచ్చుకుంటావు? నేనే నీకు బేటే. మళ్ళీ నువ్వు కోపం తెచ్చుకుంటే నీకు బీపీ పెరుగుతుంది, టాబ్లెట్ వేసుకోవాలి. అదే నాకు బీపీ పెరిగితే 1 పాన్ వేసుకుంటే చాలు.
అదే దెంగుతున్నా నిన్ను. అదే ఓరి గుద్దకాకిలోడా, నువ్వు పాన్ తింటావా? ఒక్క పానే తింటావా? ఊర్లో ముసలోళ్ళ కాయలు కూడా తింటావా? చెప్పవేరా నల్లికుంట్ల పాడకావు. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏ ఒక్క పానే కాదు డాడీ బేటి, సిగరెట్ విమల్ అంబర్ అన్ని తింటామన్నా డాడీకి చెప్పలేదా భయ్యా? నువ్వు సామాన్యుడు కాదురా. తమ్ముడు సౌతులు లొల్లి పెట్టుకుని సారిగాన్ని చంపినట్టు నన్ను మధ్యలో లాగకండి. అసలే నేను మెంటల్ లంచ్ ఉడుకుని ఇద్దరిని వేసి పరమింగుతా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు. ఆయన పాన్ విమల్ అంబర్ తినడం ఏంట్రా లంచి కొడుక? నన్ను ఏడ ప్రశాంతంగా బతకనియరారా నువ్వు మీ అమ్మ. సరే నువ్వు ఏదైనా తిను, ఏమైనా చేయగాని ఇన్ని రోజులు మన ఇంటికి రాకుండా ప్రతి నెల తాత ఇంటికి పోయి తాత పింఛన్ డబ్బులు తెంకపోతున్నావు అంటగా నీ ముక్కుల తాత చుట్టూ. అరే తాగనికి పైసలు కావాలి కదా, అందుకే తాత దగ్గరికి పోయి తెచ్చుకుంటున్నా. తాత నాకు 500 ఇస్తే పంకజంకి మాత్రం 1000 ఇస్తాడు. భూమి బతుకు గంగల పోను తాగుడు పెళ్ళం ముండమోయే తాగుడు అలవాటు కూడా ఉందారా? ఊర్లో నా మర్యాద చెడదెంగనికి పుట్టినట్టు ఉన్నావు కదరా, చెడంగా పుట్టిన బాడుకావు. అట్లుంటది మనతోని. ఏం అన్న బేటే, ఇప్పటిదాకా ఒక్క పోరి పడలేదంటగా. అయినా నీకు ఎవరు పడతారులే, ఒక్క పోరితోని మాట్లాడవు నల్లిగుంట బాడకావు. అదే దెంగుతున్నా నిన్ను. అదే తమ్ముడు పర్సనల్స్ వద్దు, మళ్ళీ నేను గుక్క పెట్టి ఏడుసా చెప్తున్నా. నేను పోరీలతో మాట్లాడను కాబట్టి సింగిల్ గా ఉన్నా. అదే మాట్లాడినా అనుకో పడని పోరంటూ లేదు. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. అరే మంచిగుంది అన్న బేటే, ఇది శ్రద్ధాంజలి కొటేషన్ లెక్క. నీకెలాగో ఒక్క పూరి పడదు గాని నేను 5గురితో చాట్ చేస్తున్నా. అందులో నుంచి ఒకరిని నీకు సెట్ చేయమంటావా చెప్పు. ఏంటి 5గురితో చాట్ చేస్తున్నావా? నాకంటే చిన్నోడు 5గురితో చాట్ చేస్తున్నాడంట. ఇలాంటివి విన్నప్పుడే ఇజ్జతికి ఇసం పోసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. పోరీలమ్ముండమ్మయ్య, ఆ పోరీలు నాకు వద్దు గాని నువ్వేంద్ర కొత్త పిచ్చగాని పొద్దెరగనట్టు ఎప్పుడు రానిది మనకింటికి వచ్చినావు. అరే ఏంట్రా ఇది. One eternity later. తాతా బేటీ, ఈ ముసలోడు ఏడబోయిండో ఏమో. తాతా బేటీ, ఎవడ్రా వాడు పంకజంతో మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చినవా తాత బేటి అనుకుంటా నా పెన్షన్ డబ్బులు దెంకపోవడానికి వచ్చినవా? అరే తాత బేటీ, కొండంతా రాగం తీసి పిచ్చకుంట్లో పాటలు పాడిందంట. ఇప్పుడు వచ్చినా ఏదో ఒక ఆంటీతో కలలో ఉంటావు. నాకు ఒక 500 కావాలి బేటీ. తాటి చెట్టు నీడ కాదు, తగులుకున్నోడు మొగుడు కాదు. పోయిన నెలే కదరా గుడ్లు కువ్వలు ఈడ్చుకొచ్చిందని 500 తెంకపోయావు. ఈసారి 500 ఇస్తే తీసుకుపోయి ఎవని ఆతులు పీకుతావు. ఏంది తాత కచ్చా కుట్టరు కొట్టినట్టు మాటలు దెంగుతున్నావు? నాకేమైనా వేలల్లో ఇస్తున్నావా? బిచ్చగానికి రూపాయి ఇచ్చినట్టు నాకు 500 ఇస్తున్నా. దానికి మాటకు మతి లేదు, పుట్టవు గతి లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. నీకు ఇట్లనే అనిపిస్తుందిరా, సొమ్మోకనిది సోకోగనిది. నాకు అవసరం ఉండేయారా పైసలు? అరే నా పెన్షన్ పడంగానే పంకజం నా కోసం ఎదురు చూస్తూ ఉండదురా. ఇల్లు కాలి ఒకడేడిస్తే సిగరెట్ కు నిప్పు లేదని ఇంకోటి ఏడ్చిండంట. అయ్యా ఆగుతలేవుగా, నేనే బేటిగాడిని అంటే నాకంటే పెద్ద బేటిగానివి అయినవుగా. ఇచ్చే 500కు ఆగుతలేవు. బర్రె ఈనుతుంటే దున్నపోతు ఎక్కినట్టు అప్పుడప్పుడు పని చెప్తావుగా, చేతులు ఉచ్చ కూడా పోయా. అయ్యకు లేక బర్రెను మింగుతుంటే కొడుకొచ్చి ఐశ్వర్య రాయ్ కావాలన్నాడంట. ఇస్తారా లాంటి కొడుక? ఎందుకు కుక్క ఒర్రినట్టు ఒర్రుతున్నావు? ఇంతకు ముందు చింటుగాడు వచ్చిండు. ఎందుకు వచ్చిండు? నీ పింఛన్ డబ్బుల కోసమే వచ్చి ఉంటాడు. పీకి ఇచ్చినావు మరి వాడికి? నా దగ్గర ఉన్నాయి కట్టలని మీకు పీకిస్తా. మొల్దారం లేదని మొగుడు ఏడుస్తుంటే పిల్లం వచ్చి పుస్తలు తాడి అడిగిందంట. నిన్ను ఇంటికి రమ్మన్నాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అందుకురా అన్న బేటీ ఇంటికి వచ్చినా. ఒకసారి నేను ఊర్లో తిరిగి వస్తా. ఊరంతా మంచిగుందా గుడిసిపోయిందా అని చూసి వస్తా. అమ్మో, ఈ కలర్ కోడి పిల్లగాడు ఇటే వస్తుంది. వేడికి కనబడ్డాను అనుకో, భాయ్ బేటీ అని మాటలతో చంపి మింగుతాడు. బాబోయ్ రొట్టగడు వచ్చాడు. సర్పంచ్ బేటీ చూసి కూడా పలుకుతలేవుగా. కొత్త తెల్ల అంగి, పంచ, కండువా ఇవన్నీ ఊర్లో పైసలు తెంకపోయి కొన్నావు కదా. వీడి కలర్ కోడి గువ్వని మింగ. అరే ఏం మాట్లాడుతున్నావు రాగులాంటి కొడక? ఇవి నా పైసలతో తెచ్చుకున్నారా పువ్వా? ఏ ఊకు సర్పంచ్ బేటే, దేవునికి ప్రసాదం లేదంటే పూజారి పొంగలడిగాడంట. వస్తూ ఉండగాని ఇల్లు తాగుదామని నల్ల తిప్పితే పైకి ఊసి మింగింది అది. ఓరు లాంటి కొడుక, అది ఊసిపోతే నన్నేం చేయమంటావరా? ఇప్పుడు పోయి దాన్ని రిపేర్ చేయమంటావా? కచ్చా కోటరేసి మాటకు మతి లేదు, పూటకు గతి లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. అరే ఏంట్రా ఇది. సరే సర్పంచ్ సారాంగం బేటే, మనోడు మంచోడు అంటే ఇల్లు ఎక్కి ఉచ్చబోసిండు అంట. నువ్వు అన్ని మంది పైసలు తెంకపోయి కొన్నావు అని అర్థమైతుంది. నేను పోతున్నాయిగా.
వీడి కలర్ కోడి గువ్వని చచ్చిపోయిన సారి మిండేడు మింగ చూసుకొని పోరా ముందర కలర్ కోడి పిల్లలున్నాయి అందులో నువ్వు కలిసిపోయేవు. గైస్ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.